ఇది టాపిక్. అమ్మాయిలు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు అండ్ అబ్బాయిలు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు స్మోక్ చేయడం ప్రాక్టీస్ చేస్తాను. స్మోక్ చేయడం అంటే అగరబత్తి వెలిగి స్మోక్ ఎలా వస్తుంది? ఆమెను అడుగుదాం ఫస్ట్. మోనిక, ఆ స్మోక్ అంటే మీ అబ్బాయిలకి మేమేం తక్కువ కాదు, మీరు సిగరెట్ స్మోక్ చేస్తే మేము గంజాయి కూడా స్మోక్ చేస్తామని మన మగవాళ్ళు నెక్స్ట్. అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు నాశనం చేయాలని ఆలోచిస్తారు. రాసుకుంటారు బుక్ లో. నెక్స్ట్. నా పేరు సంకీర్త్. లుక్ ఎట్ హిమ్. ఆడి ఫేస్ లో నవ్వు మాత్రం పోవట్లేదు. ఆ క్యూట్ స్మైల్ చూడు. నవ్వు ఒక స్కిట్ చేద్దాం. ట్రై. ఇప్పుడు శ్రీముఖి నీ చెల్లెలు పెళ్లి అయిపోయి వెళ్ళిపోతుంది అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నా కానీ నవ్వు మాత్రం పోవట్లేదు నీ అలవాటు, కానీ ఏడుస్తున్నావు. ఇలా ఆ రెండు ఎక్స్ప్రెషన్ నీ ముఖంలో ఎట్లా ఏడుస్తున్నా? రెడీ? రాయే. అక్క వెళ్ళిపోతున్నాం అక్క. ఆడికి పైకాలు పెడుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి. అక్క వెళ్ళిపోకక్క, నేను కూడా వస్తా. నువ్వేడుకు వచ్చేది? ఏడవకక్క, ఏం కాదు, బావ మంచోడే అక్క, ఏం కాదు అక్క. నువ్వు ఎవరితో అవలగాడుతో లేచిపోతున్నట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు. అరే పెళ్లి చేసుకోరా మీ అక్కనే. ఇన్ని రోజులు కావాల్సినప్పుడల్లా డబ్బులు ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, గర్ల్ ఫ్రెండ్ నంబర్లు ఇచ్చి నేను ఎవరి వెళ్ళిపోతాను. నెంబర్ ఇవ్వలే అక్క ఇంతవరకు నాకు. పడ్డదా గోలీ? అరే రే, ఇద్దరు పిల్లల ముద్ర పోలీసు. అరే ఏమైందిరా నీకు? ఇద్దరు పిల్లలు అట్లా అనుకోబెట్టినావు? అలా అంటే మీరు అది చేసుకోవడం ఇది చేసుకుందాం అని. అది ఇద్దరు చెల్లెలా నీకు? మరి అన్న చెల్లెలు అవుతుంది కదరా? అయితే కాదు, చూచు. పోనా? సూపర్. అబ్బా. నెక్స్ట్. మన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా బాగున్నప్పుడు దీని వదిలేసి దాని ఎట్లా పట్టించాలని ఆలోచిస్తుంది. ఇక్కడ తలకి కుంకుమ పెట్టుకున్నావు, అట్లాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు, బొట్టు కావాలి కానీ పెట్టుకోనికి. ఇంకెందుకు బొట్టు. నెక్స్ట్. మైసెల్ఫ్ ప్రకాష్. నేను ఫ్రాంక్ కాస్ట్ చేస్తాను. రా ఒకసారి స్టేజ్ మీదకి. వేరే నంబర్ నుంచి మీ డాడీకి చేసి నువ్వు మీ ప్రాంక్ చేయాలి. మీ డాడీకి ఆ నంబర్ చెప్పు డాడీది. హలో చెప్పు. డాడీ. చెప్పరా. డాడీ ఇక్కడ బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హెల్మెట్ లేదని పట్టుకున్నారు. వెనకాల అమ్మాయిలతో పోతున్నా అని చెప్పు. అమ్మాయి ఫ్రెండ్ అన్న. ఏమరా ఫ్రెండ్ అట్లా పట్టుకుంటారా ఫ్రెండ్స్ అయితే? ఆమె ఫీవరస్ హాస్పిటల్ తీసుకెళ్తుండే. ఏమరా నాటకాలా? ఎవరు మీ అయ్యనా? సార్ ఇక్కడ అమ్మాయిలతో తిరుగుతున్నాడు పార్క్ లో. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టాం సోమాజిగూడలో. ఏం చెప్తారు ఇప్పుడు? అట్లానే అమ్మాయి కాదు సార్, మంచి అబ్బాయి సార్. ఏమో సార్, మంచి అబ్బాయి అయితే ఇద్దరు అమ్మాయిలు వెనకాల నడుము పట్టుకుని తీసుకెళ్తున్నాడు నెక్లెస్ రోడ్ మీద. అవునా? ఇట్లనేనా పెంచింది? నువ్వే నేర్పించినా ఏంది? ఇప్పుడు నాకే తిరిగి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంది ఇక్కడ. నాకు డబ్బులు కూడా అడిగాడు సార్. చదువుకుంటాను సార్ అక్కడ, చదివిస్తాను. అచ్చా, నెక్లెస్ రోడ్ లో చదువుకుంటుండు అమ్మాయిలతో. ఇగో మాట్లాడు. అంకుల్ నన్ను అయితే రోజు టార్చర్ పెడుతున్నాడు అంకుల్. పండెక్కకపోతే యాసిడ్ పోస్తానంటున్నాడు అంకుల్. నేను బుద్ధి చెప్తానండి, చెప్తాను.
వార్నింగ్ ఇస్తాను చెప్పి. మీరు ఒకసారి చెప్పండి అంకుల్, ప్లీజ్ అంకుల్, నేను చదువుకొని స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. అదే నేను బాగా బాగా బుద్ధి చెప్తానండి ఆయనకు. మాట్లాడరా నాన్నతో మాట్లాడు. డాడీ ఏంట్రా గతం చేస్తాను బావులో ఏం డాడీ? లేదా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తాను అంతే. ఆయన చెప్తలేదు కదా అట్లా మరి అమ్మాయి. ఆ అమ్మాయి జోకేస్తుందండి. జోక్ ఇది పటాష్ జోకు. హలో అంకుల్. చెప్పండి సార్. పటాష్ చూస్తావు అంకుల్? హలో అంకుల్. హలో, ఫోన్ కట్ చేశారు. అరే నాకు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది రా, మీ డాడీది కాదు. అవునా ఈడు అనుకుంటున్నాడు. హలో అంకుల్, అది యాసిడ్ అయిపోయిందంట అంకుల్. చెప్పండి సార్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అంకుల్. శుభాకాంక్షలు కాదు సార్, కొంచెం సారీ కొంచెం ఈసారి ఉపకారం వదిలేండి సార్. అంకుల్ ఇది పటాస్ టీవీ షోలో చిన్న జోక్ చేసాం మేము. సారీ సార్ వస్తాయి. మాట్లాడరా. ఆ డాడీ ఏం లేదు డాడీ, పటాష్ షోకి వచ్చిన వాళ్ళు చేసారు కామెడీ అంతే. కామెడీ. ఇద్దరు లవర్స్ డీప్ లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళ లవ్ ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తాను. పుల్లలు పెట్టేదానా. మేమిద్దరం లవర్స్ అనుకో. ఇట్లా ఏం చెప్తావు ఇప్పుడు? శ్రీముఖిని కలిసావు, నువ్వు ఆలోచించావు ఒంటరిగా ఉన్నప్పుడు, కలిసావు నీ ఫ్రెండ్ ని. రవి నాకు ఆల్రెడీ ప్రపోజ్ చేశాడు. అవునా? బట్ నాతోనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఫస్ట్ నాకైంది కదా. పెళ్లి ఎక్కడైంది? పెళ్లి అయింది, కాకపోతే అన్ని చూపియాలా? హాయ్ బేబీ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓవర్ యాక్షన్ చేయకు. ఆ? ఎవరి అమ్మాయినా చెప్పు. మా బాబాయ్ కూతురు, నాకు చెల్లెలు అవుతుంది. ఓ, నాకు గుర్తొచ్చింది, బాబాయ్ చెల్లెలు. దానికి కొంచెం పిచ్చి, ఎప్పుడు పిచ్చి పిచ్చిగా చీమిడి మాట్లాడుతుంది. ముక్కు, డాండ్రఫ్, పేర్లు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి, బిందాస్ సిస్టర్స్. అమ్మాయిలు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు, అబ్బాయిలు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? ఉంటారు ఉన్నప్పుడు ఉంటారు చేస్తాడు. నెక్స్ట్. అమ్మాయి ఒంటరి ఉన్నప్పుడు అయ్యేది మిగిలిపోయిన మంది అయితే తాగుతారు. సూపర్. వీడు లేడీ గెటప్ వేసినా మాట్లాడు.